question is given in a 2025 DSC. So what is the given question? Cooperation, leadership and self-directing behaviors are developed in this play. సో ఇచ్చిన క్వశ్చన్ ఏమిటంటే మనకి తెలుగులో చూసినట్లయితే సహకరించడము, నాయకత్వం మరియు స్వయం నిర్దేశిత ప్రవర్తనలు అభివృద్ధి చెందే క్రీడ ఏ దశలో జరుగుతుంది, ఏ క్రీడ అనేది అక్కడ అడగడం జరిగింది. జనరల్గా ఈ క్వశ్చన్ దేంట్లో నుంచి వచ్చిందంటే సాంఘిక వికాసం, సోషల్ డెవలప్మెంట్లో భాగంగా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ సోషల్ డెవలప్మెంట్లో అసాంఘిక వికాసం నుంచి సాంఘిక వికాసంలోకి పిల్లవాడు డెవలప్ అయ్యేటప్పుడు మనం సాధారణంగా 3 దశలు గమనించడం జరుగుతుంది. ఇది పూర్వభారత దశలో మనము ఈ 3 స్టేజెస్ చూడడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ చూసినట్లయితే మనము ఏకాంతర క్రీడ ఫస్ట్ స్టేజ్లో ఉండడం జరుగుతుంది. తర్వాత ఈ ఏకాంత క్రీడ అనేది ఉండడం జరుగుతుంది. దీన్నే మనము సోలిటరీ ప్లే అంటాం. సోలిటరీ ప్లే ఆర్ ఐసోలేటెడ్ ప్లే అని అంటాము. ఇక్కడ ఇది 2 ఇయర్స్ 2 సంవత్సరాల ముందుని మనకి కనిపించడం జరుగుతుంది. ఈ స్టేజ్లో ఏం జరుగుతుందంటే పిల్లవాడు అక్కడే ఆడుకోవడం జరుగుతుంది. ఎవరితో కూడా కలవడు, ఇండివిజువల్గా తన దగ్గర ఏమంటే వాళ్ళతో ఆడుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ దీని తర్వాత మనం చూస్తే 2 సంవత్సరాలు తర్వాత చూసినట్లయితే 2 సంవత్సరాలు వ్యాప్తిని తర్వాత చూసినట్లయితే మనము సమాంతర క్రీడ మనం గమనించడం జరుగుతుంది. సమాంతర క్రీడ మనం చూడడం జరుగుతుంది. ఈ సమాంతర క్రీడ మనం ప్యారలల్ ప్లే అంటాము. సో ఇక్కడ చూసినట్లయితే తన దగ్గర ఉన్న వస్తువులతో ఇతర వాళ్ళని మనం అనుకరిస్తూ ఉంటాడు, ఇమిటేషన్ చేస్తుంటాడు ఇక్కడ. సో అవతల వాళ్ళు ఏదో వాళ్ళతో ఆడుకుంటుంటే ఇతని దగ్గర దొరికిన వస్తువులతో ఇతని దగ్గర ఉన్న వస్తువులతో ఇతను ఆడుకోవడం జరుగుతుంది. కానీ ఇతని యొక్క వస్తువులు పక్కవాడికి ఇవ్వడం జరగదు. అతని దగ్గర ఉన్న వస్తువులు వీరికి తీసుకోవడం జరగదు. ఇద్దరు ఎక్కడికి ఒకరికొకరు ఆడుకోవడమే కానీ వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం జరగదు. ఇది ఎక్కడ జరుగుతుందంటే 2 సంవత్సరాలు తర్వాత అనేది దీన్ని గమనించడం జరుగుతుంది. ఈ సమాంతర క్రీడ తర్వాత కొంత టైం అయిన తర్వాత మనకి సాంఘిక క్రీడకి మనం గమనించడం జరుగుతుంది. సాంఘిక క్రీడ సో దీన్ని ఏమంటామంటే మనము సోషల్ ప్లే అంటాం. ఈ సోషల్ ప్లే నుంచే మనం ఏంటంటే దీన్ని జరుగుతుంది ఏంటంటే మనకి సామూహిక క్రీడ అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ సోషల్ ప్లే ఏం జరుగుతుందంటే ఇక్కడైతే మనకి ఏ సంవత్సరం 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో మనం ఇదంతా జరుగుతుంది. ఇదంతా కూడా మనకి ప్రీ స్కూల్ ఏజ్ అంటాము. అందుకోసం ఇది పూర్వ పాఠశాల దశ, ఇదంతా కూడా పూర్వ పాఠశాల దశలు ఇవన్నీ గమనించడం జరుగుతుంది. ఈ సాంఘిక క్రీడలు ఏం జరుగుతుందంటే తన దగ్గర ఉన్న వస్తువుల్ని మిగతా వారికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని ఈ పిల్లవాడు ఏంటంటే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్గా ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడే జనరల్గా గేమ్స్ ఆడడం జరుగుతుంది. ఏ గేమ్స్ చుట్టాలాటలు ఆడుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క గ్రూప్ ఉంటారు, 3-4 కలిపి ఒక బ్యాచ్, ఇంకో 4 ఒక బ్యాచ్ ఉండడం జరుగుతుంది. వీళ్ళు ఆ ఇంటికి మీ ఇంటికి వెళ్తారు, వాళ్ళు ఏంటంటే మీ ఇంటికి వచ్చేటప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు పంచుకోవడం జరుగుతుంది. సో నాయకత్వ లక్షణాలు ఇక్కడ గమనించడం జరుగుతుంది. ఈ గ్రూప్ అందరికీ నాయకుడు ఉంటాడు ఒకడు, సో లీడర్ ఉంటాడు. తర్వాత వీళ్ళు ఏంటంటే ఏదైనా ఒకరికొకరు సహకరించుకో కోఆపరేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత సెల్ఫ్ డైరెక్షన్ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడ జరుగుతుందంటే సాంఘిక క్రీడలో గమనించడం జరుగుతుంది. సోషల్ ప్లే, ఈ సోషల్ ప్లేలో పార్టే గ్రూప్ ప్లే అంటాం. గ్రూప్ ప్లే అనేది ఇక్కడ జరగడం జరుగుతుంది. సో ఇదంతా మనము గమనించేది ఏంటంటే పూర్వ పాఠశాల దశలో మనం 2 నుంచి 5 సంవత్సరాల మధ్యలో గమనించడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన దానికి సహకరించడము, నాయకత్వము, స్వయం నిర్దేశిత ప్రవర్తనలో అభివృద్ధి అనేది ఏ క్రీడకు సంబంధించిందంటే మనం సామూహిక క్రీడను గమనించడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్లు అనేది వికాసంగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇంకా చాలా వీడియోస్ కావాలనుకున్నట్లయితే ఇలాంటి వాటిని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఫ్యూచర్లో సైకాలజీతో పాటు ఇంగ్లీషు, తర్వాత తెలుగు, రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా సోషల్ సైన్స్ అన్ని సబ్జెక్టులు కూడా మీకు ఇలాంటి బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. టెట్కి, డిఎస్సికి మీ ఫ్యూచర్ కావాల్సినవన్నీ కూడా నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. మీరు నాకు హెల్ప్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇస్తే నేను ఇంకా చాలా వీడియోస్ చేయడానికి నాకు మీరు బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతారని నేను భావిస్తాను. ఓకే.